డ్రీమ్స్ రాసి పెడుతున్నావు, నేను చాలా బాధపడ్డా. కానీ ఇక్కడ ఏంటంటే మనం విన్నింగ్ టీమ్ సిస్టమ్ కనెక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏంటనేది మనకు తెలుస్తుంది. విన్నింగ్ టీమ్ సిస్టమ్ నేను స్టార్ డైరెక్టర్ అయ్యే వరకు నేను కనెక్ట్ కాలేను. స్టార్ డైరెక్టర్ అయినాక నేను విన్నింగ్ టీమ్ సిస్టమ్కు కనెక్ట్ అయినాక బిజినెస్ అంటే ఏంటిది అనేది నాకు అర్థమయ్యేది. నేను గ్రౌండ్ డైరెక్టర్ కావడానికి నేను అసలు యూసీడీ పిన్ పెట్టుకొని పనిచేసిన, కానీ గ్రౌండ్ డైరెక్టర్ లెవెల్లో అయినా యూసీడీ కూడా కంపల్సరీ 31st వరకు కావాలని మేము డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తున్నాము. నేను మా పాప 6 months ఉన్నప్పుడు మా అత్తమ్మ నాకు సపోర్ట్ చేసింది, నువ్వు వెళ్ళి టైలరింగ్ నేర్చుకొని సపోర్ట్ చేసింది. అప్పుడు మా ఫ్యామిలీ అందరూ నన్ను అన్నారు, నీకు ఆపరేషన్ అయింది, నువ్వు మిషన్ నేర్చుకోవడానికి వెళ్తున్నావు, నువ్వు మిషన్ తొక్కితే కుట్లకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది వద్దు అన్నారు. కానీ అక్కడ నేను మొండిగా వెళ్ళి మిషన్ నేర్చుకొని, అంటే మా సార్కు హెల్త్ బాగాలేనప్పుడు ఆ మిషన్ తోట నేను కొంచెం పైకి వచ్చినాము అన్న డ్రీమ్ తోటి నేను ఈరోజు మా అత్తమ్మకు నేను ఒక మాట అడిగినాను, అత్తమ్మ ఒక 3 months 4 months నువ్వు నాకు సపోర్ట్ చేయు, పాప దగ్గర ఉండి నువ్వు సపోర్ట్ చేస్తే నేను వెళ్ళి బయటకు మీ బాబుతో వెళ్ళి నేను చేస్తాను. కానీ 1 monthలోనే నేను గ్రౌండ్ డైరెక్టర్ అయ్యాను. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు వచ్చేసి మన్విత, నేను 9th class చదువుతున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది. బయట ఎక్కడ ఈ బిజినెస్లలో అంటే ఏ బిజినెస్లలో కూడా ఇట్లా రికగ్నిషన్ దొరకదు, ఉండదు కూడా. ఇప్పుడు స్టూడెంట్స్ ఎట్లా అంటే మంచి చదువుకొని మంచి డ్రీమ్ పొజిషన్స్లో ఉండాలని అనుకుంటారు. సో సేమ్ నాకు కూడా మా డాడీ క్యాబ్ డ్రైవర్ ఉండే, కానీ నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే మంచిగా చదువుకొని మంచిగా ఉండాలని అనుకున్నా. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ ఆపర్చునిటీ వచ్చినాక బయట చదువుకుంటాం కానీ హైయర్ స్టడీస్ చేద్దాం, కానీ ఇంకా వేరే ఆప్షన్ వద్దు, జస్ట్ ఈ వెస్టీస్లోనే సక్సెస్ అవుదామని అనుకున్నా. ఈ రికగ్నిషన్ మాకే కాదు మీ అందరికీ కూడా అవ్వచ్చు. అండ్ గట్టిగా నమ్మండి, గట్టిగా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి ఒక వెంకటరంగారావు. నేను ఒక క్యాబ్ డ్రైవర్ని. అంటే ఇక్కడ మీరు చాలా మంది ఇక్కడ క్యాబ్ డ్రైవర్లని ఆటో డ్రైవర్లని చూస్తూ ఉంటారు. ఎట్లా ఉంటుంది రోడ్డు మీద, వాళ్ళ తప్పు ఉన్నా కూడా ఏమంటారు, మనకే దిగిపోతారు, అవసరం పడితే కొట్టి కూడా పోతారు. ఎందుకంటే ఆ కార్లకి వెళ్ళి ఆటోలకి వెళ్ళి దిగి గొడవ పెట్టుకునేంత టైం ఉండదు, ఎందుకంటే ఒంటిగా ఉంటాడు అలా బస్ అని, అవునా లేదా? సో అట్లాంటి వ్యక్తికి ఇక్కడ ఈ రోజు రిజిగ్నేషన్ జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా? ఈ సూట్ వేసుకొని పోయి క్యాబ్ డ్రైవర్ అంటే నమ్ముతారా? ఇది ఎక్కడ కూడా బయట లేదు, ఓన్లీ వెస్టీజ్ లో మాత్రమే ఉంది. మనం కూడా అది గట్టిగా నమ్మకంతో పనిచేసినప్పుడు అవుతుంది. నేను కూడా ఇక్కడ వెస్టీజ్ లోకి వచ్చినప్పుడు నాకు చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు లేదు. బట్ నాకేమన్నా నేను కూడా బయట డ్రాప్ అయ్యే మూమెంట్ లో నాకు మల్లేష్ సార్, గ్రేట్ మేడం, మా అప్లైన్ మల్లేష్ సార్ అండ్ మమతా మేడం కాల్ చేసి, సార్ మీరు మీకోసం వచ్చారు, ఎవరి కోసం రాలేదు, మీ డ్రీమ్స్ ఫుల్ కావాలంటే మీరు ఇక్కడ హార్డ్ వర్క్ చేయండి, ప్రతి దాంట్లో నేను మీ వెన్నంటే ఉంటాను సార్, ప్రతి సలహా నాకు ఇచ్చిండు, అదే మాటలు వినుకుంటా నేను సక్సెస్ అయినా. సో ఇది ఎట్లా ఉంటుందంటే, నేను ఒక క్యాబ్ డ్రైవర్ చేసినప్పుడు పరిస్థితి కూడా ఎట్లా ఉండేదంటే, రిలేషన్షిప్లలో ఇళ్లలో పెళ్లిళ్ళకి వెళ్తే కూడా మన చుట్టాలైనా సరే అక్కడ కిచెన్ ఉంటే ఇక్కడ బయట నిలబడి తినాలి, ప్లేట్లో పెట్టిస్తే తినాలి. ఒక్కొక్క టైంలో నేను చెప్తున్నా కదా, ఒక దగ్గర పెళ్లికి వెళ్తే, మహబూబ్ నగర్ సైడ్ పెళ్లికి వెళ్తే సేమ్ క్యాస్ట్ రిలేషన్స్ వాళ్ళు అన్నం లోపల తింటారు, నాకు అక్కడ ప్లేట్స్ లేవు, కవర్లో పెట్టించారు, నేను కార్లో కూర్చుని తిన్నా. అట్లాంటి పరిస్థితి నుంచి నేను అనుకున్నా నా పరిస్థితి ఇది. బట్ నేను ఏదో ఒక రోజు సక్సెస్ అయింది. నా డ్రీమ్స్ ఏం పెద్దగా, నేను అన్ని బిజినెస్ చేసుకుంటూ వచ్చిన, బట్ ఎక్కడ కూడా సక్సెస్ అవుతుంది. కానీ వెస్టీలోకి వచ్చినాక నేను ఒక వ్యక్తిని, నేను 7th class వరకే చదువుకున్నా, ఇక్కడ నుంచి 52,000 ఇన్కమ్ తీసుకోవడమే కాదు, నేను ఫస్ట్ మంత్ 94 రూపాయలు, సో 94 రూపాయలు వచ్చినాయి. నేను వెస్టీలో నా దగ్గర ఉన్న సర్కిల్ ఎవరికి చెప్తే 94 రూపాయలతో నువ్వు ఎట్లా ఇల్లు కడతావు, నువ్వేదో పెద్ద చెప్తున్నావు, ఇవన్నీ వేస్ట్, నువ్వు అది కాదు ఇదే నడుపుతానన్నా కూడా నేను నిలబడి నేను 52,000 తీసుకోవడమే కాదు, నేను కారు కొనుక్కోవడమే కాదు. మనకి ఎవరికైనా బయట ఛాన్స్ ఉందా కారు ఇప్పించేది ఎవరికైనా? బట్ ఇక్కడ నేను కారు తీసుకోవడమే కాదు, కింద నాకంటే ముందు నేను కారు తీసుకోక ముందు 2 కార్లు ఇప్పించిన. అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ నా టీంలో మొత్తం 4 కార్లు వచ్చినాయి, ఇంకా 3 కార్లు బుక్ కాబోతున్నాయి. ఏదైతే FRE వచ్చే వరకు 10 కార్లు టార్గెట్ పెట్టుకొని చేస్తున్నా. నేను ఇక్కడ నుంచి 52,000 ఇన్కమ్ తీసుకుంటున్నాం. మనం ఎక్కడైనా జాబ్ చేస్తున్నాం, మన పక్కన ఉన్న ఆయనకి ఏదైనా ఒక ఈ నెల 1,000 రూపాయలు ఇన్కమ్ ఎక్కువ వచ్చిందంటే ఎట్లా ఉంటుంది మనకి? వానికి 1,000 వచ్చింది, వానికి 1,000 వచ్చింది అని అది నెలంతా అయిపోయేది ఉంటుంది. కానీ ఇక్కడ నేను తీసుకోవడం కాదు, నా కింద నాకంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకునే లీడర్స్ కూడా క్రియేట్ అయ్యారు. ఎందుకంటే
నేను ఒకటే చెప్తా, ఎప్పుడు కూడా మనం ఇక్కడ బెస్ట్లో సక్సెస్ కావాలంటే నాకు ₹1,00,000 రావాలని ఎప్పుడు కూడా అనుకోకండి. నా కింద లీడర్లకి 1,00,000 రావాలని అంటే ఆటోమేటిక్ గా మన ఇన్కమ్ 2,00,000కి పోతుంది. ఎస్, ఇక్కడ ఏం లేదు, మల్లేశ్వర్ నాకు కూడా చెప్పిండు, మీరు సక్సెస్ కావాలంటే జూమ్ ఫిజికల్ మీటింగ్స్. నేను అల్వాల్కి వెళ్ళి ఒక్కొన్నే వెళ్ళేవాడిని. సండే నేను క్యాబ్ అనేది ఆపడం ఆపేసి సండే మార్నింగ్ అక్కడ ఎక్కి జేబీఎస్ నుంచి ట్రైన్కి మళ్ళీ మెట్రో దిగి నడుచుకుంటా, లేకపోతే మల్లేశ్వర్ వస్తే అక్కడ వెళ్ళి ఆఫీస్లో ఉండేవాడిని. అట్లా చాలా సండేలు వెళ్ళిన నేను ఒక్కని. బట్ ఈ రోజు మేము సిరిసిల్లలో ఎక్కడైతే ఒక వ్యక్తి నాకు ఆ సిరిసిల్ల ప్రాంతంలో రిలేషన్స్ ఉన్నారో అక్కడ ఒకప్పుడు మాకు ఎవరు లేరు, కానీ ఈ రోజు అక్కడ పెద్ద మీటింగ్ అవుతుంది. విన్నింగ్ టీం నుంచి వచ్చే 10 తారీఖు నాడు ఈడిఎస్ మీటింగ్ అవుతుంది. సో అంటే అది చెయ్యాలంటే మనం వర్క్ చేయాలి, మనం డ్రీమ్ చేయాలి. ఇక్కడ ఏమంటారు, మనకి చాలా మంది చెప్తారు, కానీ ఇక్కడ ఒక శ్రీసి ఒక మాట చెప్తాడు, నేను ప్రపంచానికి సంవిధానం అవుతానంటే ఆయన ఏమంటాడంటే నేను ఆరుతుని కూడా వెలుతురు ఇస్తా అని చెప్తున్నాడు అక్కడ. సో కానీ వెస్టీజ్ లో ఏంటంటే మనం వెలుతురు మనం ఇతరులకి వెలుతురు ఇస్తూ మనం కూడా ఆ వెలుతురులో ముందుకెళ్తాం, టార్చ్ వేరేలాగా ముందుకెళ్తాం. మనం నమ్మకంతో పనిచేసినప్పుడు మాత్రమే ఈ సక్సెస్ అవుతుంది. మనం డ్రీమ్ మేము కూడా ఏదైతే ఈ జనవరి 31 లో కూడా యూసీడీ వెళ్తాను, అండ్ నేను ఎఫ్ఆర్ఈ వరకు 1.5 1,50,000 చెక్కు, అండ్ జూన్ వరకు 3 లక్షల చెక్కు తోటి నిలబడాలని చెప్పేసి పెట్టుకొని పనిచేస్తాను. మన అప్లైని మనం నమ్మాల్సింది మన డ్రీమే మన బాస్ కి. నాకు మా ఇంట్లో ఇటు బెడ్రూమ్ లో ఉంటది, బయటకు వస్తుంటే డోర్ కూడా అందిస్తుంది. ఎందుకంటే డోర్ తీస్తుంటే కూడా నా డ్రీమ్ కనబడాలి, నేను ఇంట్లోకి వస్తే కూడా నా డ్రీమ్ కనబడాలి. మొన్న కూడా రాసి మళ్ళీ ఎదురుగా కూడా నాటి పెట్టాను. ఎందుకంటే నేను ఎక్కడ నో అయినా కూడా మళ్ళీ నాకు ఏది నాకు గుర్తు రావాల్సింది నా డ్రీమ్ కోసం పనిచేస్తాను. ఎస్, సో మనం కూడా ఇక్కడ అదే పని చేద్దాం. అందరం మీరు కూడా సక్సెస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఇంకా ఇప్పుడు రీసెంట్ గా మనకు విన్నింగ్ టీం యూసీడీ అయితే పుదీనా దండతోటి. సో ఆ పుదీనా దండతోటి నేను అనుకున్నాను, ఆ పుదీనా దండ రిజిగ్నేషన్ అయినాను. నేను ఎవరైతే నో అన్నారో ఆ దండ తీసుకొచ్చి కాళ్ళ పెట్టి అందరికి చట్నీ చేసుకొని తినండి అని చెప్పి